ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఈ జిల్లాలో కనీసం 40,000 ఎకరాలలో ఇలా పంట నీట మునిగింది అని విని ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. కేవలం ఈ గ్రామానికి సంబంధించే 500 ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని ఇక్కడి రైతులు కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టామన్నా మా పరిస్థితి ఏమిటి, చాలా మంది కౌలు రైతులు ఉన్నాము అని వాపోయారు. ఎరకాలువ మరమ్మతులు చేయకపోతే ఎరకాలువ కూడికలు తీత లేక ఒక తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు కాబట్టి ఇంత దారుణంగా మునిగిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. అమ్మా, మీ అందరికీ గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు. 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, ఏది రైతు ఏది అడిగితే అది ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు రైతు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు తలపెడితే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయి ఉన్న 42 ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తాను అని 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోగా కనీసం కెనాల్స్ కావాల్సిన మరమ్మతులు చేయలేదు, ఇలా పూడికలు తీయలేదు, మెయింటైన్ చేయలేదు, కట్టి వెళ్ళిన ప్రాజెక్టులకు రిపేర్లు చేయలేదు. కనీసం ఆ మేరకు కూడా రైతులను పట్టించుకోలేదు. పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట పండిస్తే మద్దతు ధర లేక ఈరోజు రైతుల ఆగ్రహానికి గురై జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే ఈ రైతులందరి తరఫున ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత, అవసరం చంద్రబాబు గారికి ఉంది. ఇంత గొప్ప మెజారిటీతో జనాలు గెలిపించారు చంద్రబాబు గారిని, గొప్ప నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. కాబట్టి ప్రతి రైతుకి లక్షల ఎకరాలలో ఈరోజు నష్టం జరిగింది.